కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పాయింట్, అందరితో దగ్గర ఉండండి, ప్రజా సమస్యల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అంటే, మనం ఏడో కూర్చుని ఓ ఫోన్ చేసి నేను చెప్తున్నాను సరిగ్గా చెయ్యి అని చెప్పమంటాం కాదు. నువ్వు దగ్గరుండి చూసుకోమని చెప్పి, లేదా ఆ తర్వాత వెళ్ళి పరామర్శించని చెప్పి, అప్పుడు నీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 పర్సన్స్ మహిళలు గాయపడ్డారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు ట్రీట్మెంట్ సక్రమంగా చెయ్యట్లేదు అని చెప్తే అప్పుడు ఈ నాయకుడు వచ్చి అమ్మ ఏంటిది అని అడిగితే ఒక కరెక్ట్. వాళ్ళకు ఒక పక్కన ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా మా నాయకుడు మాట్లాడతాడు, మా జనసేన నాయకుడు మాట్లాడతాడు అని చెప్పడం. ఇట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా, ఆయన ఎవరో నాకు తెలియదంటే నేను ఇంతే తెలీదా, లేకపోతే నువ్వెంత, నీ బతికెంత, నువ్వు గేలు కాసుకుంటున్నావు, ఇట్లాంటి మాటలు. నిన్న జరిగింది అదే కదా, చివరికి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయింది అదే కదా. సంస్కారయుతమైన రాజకీయం, అహంకార రహిత రాజకీయం, బాధ్యతాయుతమైన రాజకీయం పవన్ కళ్యాణ్ ఆశిస్తుంది. దబాయించడం, దౌర్జన్యం చేయడం, రెచ్చిపోవడం, అరవడం, కరవటం ఇట్లాంటిది కాదు ఆయన కోరుకుంటుంది. ప్రతి నాయకుడు ఇవాళ కూటమిలో భాగస్వామి, అధికార పక్షంలో భాగస్వామి, అధికారంలో ఉన్నప్పుడు వినమ్రంగా ఉండాలి, అహంకారం కూడదు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పాయింట్. ఇంకోటి, ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలి, మనవాడి మీద ఆరోపణ వచ్చినప్పుడు పక్కన పెట్టాలి, విచారణ జరపాలి, ఆ తర్వాత చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు జరిగినటువంటి 3-4 సంఘటనలో అటు జానీ మాస్టర్ది కావచ్చు, కిరణ్ రాయల్ది కావచ్చు, ఇంకొకళ్ళది కావచ్చు, ఆయన ఖచ్చితంగా అమలు చేసుకొచ్చారు కదా. అలాంటి చేయలేకనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. అట్లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం వల్ల కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.